సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ప్రస్తుతం ఎర్రగొండపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తాటిపత్తి చంద్రశేఖర్ గారితోనూ. చంద్రశేఖర్ 3 నెలలుగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటన చేస్తున్నారు. మంత్రి ఆదిమూలం సురేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో అనూహ్యంగా కొండెపి నియోజకవర్గానికి సంబంధించిన చంద్రశేఖర్కి ఇక్కడ అవకాశం కల్పించారు. ఆయన ఇక్కడ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటన చేస్తున్నారు. నియోజకవర్గంలో పరిస్థితి ఏంటి, తాజా రాజకీయ పరిణామాలపైన చంద్రశేఖర్ గారితో మాట్లాడతాం. చంద్రశేఖర్ గారు నమస్తే. నమస్తే సార్. ఎలా ఉంది ఎర్రగొండపాలెం? ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా హాట్గా ఉంది. ఎండలు అయితే వేడిగా ఉన్నాయి, పాలిటిక్స్ కూడా అట్లే ఉన్నట్టున్నాయి ఇక్కడ. వాతావరణం కొంచెం వేడిగా ఉన్నా రాజకీయాలు మాత్రం ఇక్కడ చల్లగానే ఉన్నాయి. చల్లగానే. కాన్ఫిడెన్స్ వచ్చిందా? ఓకే, కాన్స్టిట్యున్సీ పైన పట్టు, కాన్ఫిడెన్స్ వచ్చినట్టేనా? ఖచ్చితంగా దానిలో ఎలాంటి సందేహం లేదు. జియోగ్రఫీతో పాటు ఇక్కడ సమస్యలు, నాయకులు, మనస్తత్వాలు, అభిప్రాయాలు, భేదాభిప్రాయాలు ఇవన్నీ సెట్ అయిపోయినట్టేనా? ఆల్మోస్ట్ ఇక్కడ అలాంటి భేదాభిప్రాయాలు ఏమీ లేదు. చిన్న ఒక పెద్ద కుటుంబంలోనే ఉండేటప్పుడు ఇంత బలమైనటువంటి పార్టీలో చిన్న అసంతృప్తులు అనేది సహజంగా ఉంటాయి. పదవులు రానటువంటి వాళ్ళు కొంచెం అసంతృప్తిగా ఉంటారు. వాళ్ళందరూ పార్టీ వ్యక్తులే, పార్టీ కోసం పనిచేసేటటువంటి వ్యక్తులే, పార్టీ అభిమానులే. కాబట్టి నాకు ఎక్కువ సమయం పట్టలేదు. ఓకే. సో ఇప్పుడు ఏ కాజ్ పైన ఎలక్షన్ జరుగుతున్నాయని చెప్పి మీరు అనుకుంటున్నారు చంద్రశేఖర్ గారు? వాట్ ఇస్ ద కాజ్ ఫర్ ద ఎలక్షన్ 24? జగన్ అన్నకు ఓటు వెయ్యాలా వెయ్యొద్దా అనేదే కాజ్ తప్ప ఇంకోటి లేనే లేదు. అంతే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ద్వారా జగనన్న చేసినటువంటి మంచిని బట్టి జగనన్నకు ఓటు వేయాలని పెద్ద ఎత్తున ప్రజలు ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. సో జగన్కి వెయ్యాలా వద్దా తప్ప జగన్కి వేయాలా, చంద్రబాబుకి వేయాలా, జగన్కి వేయాలా, పవన్ కళ్యాణ్, ఇది లేదా? ఖచ్చితంగా అది లేదు. జగన్ గారికి వెయ్యాలా లేదా, ఇది ఒక్కటే ఎలక్షన్. రాజకీయాల్లో ఒక కొత్త వరవడి సృష్టించినటువంటి నాయకుడు జగనన్న, ఇది ఎలాంటి సందేహం లేదు ఈ మాటలో. రాష్ట్రం మొత్తం మీద లబ్ధి చేకూరినటువంటి కుటుంబాలన్నీ కూడా పెద్ద ఎత్తున జగనన్నకు మద్దతు తెలుపుతున్నాయి. అది గ్రహించినటువంటి చంద్రబాబు నాయుడు దాన్ని ఎదుర్కోలేక ఇలాంటి వ్యక్తులందరితో కలిపి జతకట్టి ఎలక్షన్కి వస్తున్నాడు. అతను చేసినటువంటి ఈ జత కట్టడమే అతనికి ఒక శాపం. ఎందుకంటే ఏ జెండాకి ఓటు వేయాలో జనాల క్లారిటీ లేనటువంటి, పంచుకున్నంత మాత్రాన ఓట్లు పంచుకోలేరుగా. ప్రజలకి ఎవరు మంచి చేస్తారో వాళ్ళకి ఓటు వేయాలనుకుంటారు. పంచుకున్నటువంటి దగ్గర ఏ ఒక్కరు కూడా ఏం మంచి చేశారో చెప్పుకోలేనటువంటి పార్టీలు. రాష్ట్రానికి ఏమి తెచ్చారో బీజేపీ చెప్పలేదు, ఏమి తెచ్చిపెట్టారో ఏమి ఇచ్చారో తెలుగుదేశం చెప్పలేదు, జనసేన అనే పార్టీ ఎందుకు ఉందో ఆ జనసేన అధ్యక్షుడు చెప్పలేడు. కేవలం జనాలకి సపోర్ట్ చేయటం కోసం, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ని డ్యామేజ్ చేయడం కోసం రాజకీయ పార్టీ పెట్టానని చెప్పుకోవటం తప్ప అతను ప్రజలకి ఏమి చెయ్యగలడో చెప్పడు. ఇవాళ 24 సీట్లో 20 సీట్లో తీసుకున్నటువంటి వ్యక్తి ఏం చేయగలుగుతాడు? అలాంటి వ్యక్తి మీద ఎందుకు ఆధారపడాలి? 21 సీట్లతోటి అతను సాధించేది అంటే వ్యక్తులుగా ఎందుకు చూస్తారు? ఎన్డీఏ కూటమి కదా, దేశంలో పెద్ద కూటమి, అతిపెద్ద పొలిటికల్ అలయన్స్ ఎన్డీఏ కూటమి 10 ఏళ్ళుగా రూల్ చేస్తుంది, మళ్ళీ రూల్ చేస్తామని చెప్తున్నారు. ఎన్డీఏగా చూడాలి కదా దాన్ని. సౌత్ ఇండియాలో ఎన్డీఏ అనే దానికి ప్రాతినిధ్యం కోల్పోతున్నటువంటి పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి ప్రతి అంశాన్ని కూడా నెరవేర్చినటువంటి పార్టీ. ఎన్డీఏ ద్వారా వాళ్ళు చేయాల్సినటువంటి పనులు ఈ రాష్ట్రంలో ఏమీ చేయలేదు. అతిపెద్ద మోసం ప్రత్యేక హోదా ఎన్డీఏ చేసింది. ప్రత్యేక హోదాని 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలని చెప్పినటువంటి ఆ నాయకులు ఈ 10 సంవత్సరాల నుంచి ఎందుకు ఇవ్వలేదో ఫస్ట్ అది చెప్పాలి. ఇవ్వకుండా ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ వచ్చి ఓటు అడుగుతారో అది చెప్పాలి. అలాగే రైల్వే జోన్, విశాఖ రైల్వే జోన్ని ఈ రోజు వరకు ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారో దానికి సమాధానం చెప్పాలి. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఆర్థిక వనరులు ప్రత్యేకించి ఏమి సమకూర్చారో అది చెప్పాలి. కట్టించుకున్న ట్యాక్సుల్లో నుంచి వెనక్కి ఇచ్చే డబ్బు కేంద్రం ఇస్తుందని చెప్పుకోవడం తప్ప, కేంద్రం తరఫు నుంచి ఒక ప్రత్యేక గ్రాంట్ ఈ రాష్ట్రానికి ఏమి ఇచ్చారో అది చెప్పి వాళ్ళు అడగాలి తప్ప, ఇక్కడ నుంచి వచ్చేటటువంటి డబ్బుని, ప్రజల డబ్బుని ఈశాన్య రాష్ట్రాలకు తరలిస్తూ లేదా ఉత్తరాంధ్ర రాష్ట్రాలకు తరలిస్తున్నటువంటి ఈ ఎన్డీఏ కూటమి దగా చేస్తుంది ఇక్కడ. కానీ మీరు బలవంతంగా మెడలోంచి తెస్తా అన్నారు కదా, వాళ్ళు ఇవ్వట్లేదు అని ప్రూవ్ అయిన తర్వాత 2019కి మేము తెస్తాం, మేము బలవంతంగా మెడలోంచి తెస్తామని చెప్పారు కదా, మీరు ఎందుకు తేలేదు అనే క్వశ్చన్ కూడా వస్తుంది.
ఎన్డీఏ అనేటటువంటి ప్రభుత్వం ఏర్పాటు జరిగినటువంటి విధానాన్ని మీరు గమనించినట్లయితే 22 స్థానాలు దక్కించుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వకపోయినా కానీ వాళ్ళు ప్రభుత్వం నడిపేటటువంటి ఒక బలమైన శక్తిగా ఎదిగినప్పుడు ఈ 22 సీట్లతోటి మేము చేయాల్సినటువంటి పోరాటం చేశాం కాబట్టే విశాఖ ఉక్కు ఈ రోజు వరకు ప్రైవేటీకరణ జరగలేదు. కడప ఉక్కు అనేది ఇక్కడ వచ్చే అవకాశమే లేదన్నా కూడా ఒక ప్రైవేట్ వ్యవస్థను తీసుకొచ్చి మేము చెప్పినటువంటి విధంగా కడపలో ఉక్కు ఫ్యాక్టరీని మేము జేఎస్డబ్ల్యూ అనేటటువంటి వ్యవస్థ ద్వారా ఏర్పాటు చేస్తున్నాం. ప్రత్యేక హోదా అనేది జాతీయ స్థాయిలో ఇవ్వవలసినటువంటి అంశం కాబట్టి దాని మీద అలుపెరగని పోరాటం చేస్తున్నాం. సాక్షాత్తు ప్రధానమంత్రి గారి ముందే విశాఖలో ఒక సభలో ప్రత్యేక హోదా మీరు ఇచ్చి తీరాల్సిందే అని అడిగినటువంటి సందర్భాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలి. సో ఎన్డీఏకి భయపడి 3 పార్టీలు కలిసి వస్తున్నాయి, ఓడిపోతామనే భయంతో జగన్మోహన్ రెడ్డి తనపైన తానే రాళ్ళు వేయించుకుని డ్రామా చేస్తున్నారు అనేది ఈరోజు కూటమికి సంబంధించిన నాయకులు మాట్లాడుతున్నమాట. సిగ్గులేనటువంటి రాజకీయం చేయటం వాళ్ళకి అలవాటు అయిపోయింది కాబట్టి ఒక వ్యక్తి తనకై తనే అంత ప్రమాదకరమైనటువంటి విన్యాసం చేస్తారు అని వారు అనడం అంటే వారి దిగజారుడు తనానికి నిదర్శనం తప్ప మరొకటి కాదు. వారి యొక్క వ్యక్తిగత రాజకీయ అవసరాల కోసం ఎంతటి దారుణాలకైనా ఒడగొట్టేటటువంటి ఆ వ్యక్తులు ఏమైనా మాట్లాడగలుగుతారు. వాళ్ళకి నీతి లేదు, చిత్తశుద్ధి లేదు, సిద్ధాంతం లేదు. సిద్ధాంతం లేనటువంటి ఇలాంటి పనికిమాలిన వ్యక్తులు మాట్లాడే మాటలకి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. జరిగినటువంటి దాడిని ఒకసారి కానీ గమనిస్తే ప్రాణానికి ప్రమాదమైనటువంటి దాడి జరిగింది. కంటికి పైభాగంలో జరిగినటువంటి ఆ దాడి అత్యంత బలంగా తగలడం వలన అక్కడ గాయమయ్యి మళ్ళీ పక్కన ఉన్నటువంటి వెల్లంపల్లి గారికి కూడా తగిలి అంత పెద్ద గాయమైందంటే అది ఏ కణితికో ఏ కన్నుకో తగిలినట్లయితే ప్రాణాలు పోయేటటువంటి పరిస్థితి. మరి అలాంటి దాడిని ఎవరన్నా చేయించుకుంటారా? ఇలాంటి దుర్మార్గపు రాజకీయాలు, వెన్నుపోటు రాజకీయాలు, దగాకోరు రాజకీయాలు, సిద్ధాంతం లేని రాజకీయాలు, హత్యా రాజకీయాలు చేసేది ఎవరు అని ఒక చిన్న పిల్లోడిని అడిగినా ఖచ్చితంగా చంద్రబాబు అని చెప్పేటటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. అతని చరిత్ర అది. అలాంటి నీచమైన, హీనమైన చర్యలకి పాల్పడేది కేవలం చంద్రబాబు నాయుడు వాళ్ళ గ్యాంగ్ తప్ప ఇంకోరు కానే కాదు. గతంలో కోడికత్తి పేరుతో దాడి చేయించుకున్నారు, ఇప్పుడేమో ఈ దాడి చేయించుకున్నారు. ఎలక్షన్ ముందు ఇటువంటి డ్రామాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అలవాటు అనే విమర్శ ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. అలిపిరిలో కూడా తనే దాడి చేయించుకున్నారనే వాళ్ళకి కూడా సమాధానం చెప్పమనండి. అలిపిరిలో కూడా తనే దాడి చేయించుకున్నాడా? ఇలాంటి ఒక పసలేనటువంటి ఒక వ్యవహారాన్ని లేదా ఒక ఆలోచనని కల్పించేటటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉంటారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. నిన్న జరిగినటువంటి దాడి ఒక హత్యా ప్రయత్నమే తప్ప ఇంకొకటి కాదు. ప్రజాస్వామ్యవాదులు దీన్ని తీవ్రంగా ఖండించాలి. ఇది చాలా హేయమైనటువంటి చర్య. ఇది చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి చర్యగానే అనుమానాలు ఉన్నాయి. ఓకే, కానీ క్షేత్రస్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారిపై జరిగిన దాడికి సంబంధించి చర్చ ఉందా? ప్రజల్లో మాట్లాడుకోవడం ఉందా? ప్రజల్లో సానుభూతి ఉందా? ప్రజలు వేరే వాళ్ళు చేయించారని చెప్పి మీరు చెప్తుందని నమ్ముతున్నారా? విఘ్నులైనటువంటి ప్రజలు ఖచ్చితంగా ఎవరు ఏంటి అనేది తెలుసుకున్నటువంటి ప్రజలు పెద్ద ఎత్తున జగనన్నకు మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి గ్రౌండ్ లెవెల్లో ఉంది. అసలు మీరు ఒక్క మాట ఇవ్వండి అన్నా మేమేంటో చూపిస్తామని ప్రజలు చెప్తున్నా సంయమనం పాటించండి, ఎలాంటి దాడులకి మీరు పూనుకోవద్దు అని చెప్పి మేమందరమీ మాకిచ్చినటువంటి పిలుపు మేరకు మా అధ్యక్షులు వారు శాంతియుతంగా ఏదైనా కానీ మీరు ఉండాల్సిందే, వ్యవహరించాలని చెప్పినటువంటి విధంగా మేమందరమే కార్యకర్తలందరమే అలాగే ఉన్నాం. మేము వ్యక్తిగత దాడులకు పూనుకుంటే వీళ్ళు అసలు కనపడరు. కానీ ప్రజాస్వామ్యబద్ధంగా రాజకీయాల్లో హుందాతనాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో, హుందాతనంగా ఉండాలనేటటువంటి ఉద్దేశంతో మా అధ్యక్షులు వర్యులు ఇచ్చిన పిలుపు మేరకి హుందాగా వ్యవహరిస్తున్నాం. ప్రజలు మాత్రం పెద్ద ఎత్తున దీని గురించి చర్చించుకుంటున్నారు. ఓకే, వాలంటీర్లకు సంబంధించిన అంశం, పెన్షన్లకు సంబంధించిన అంశం ఏ మేరకు రాజకీయంగా అడ్వాంటేజా డిసడ్వాంటేజా మీకు మొన్న జరిగిన ఘటన? ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ తారీఖు పెన్షన్లు ఇవ్వాలి. రాజకీయంగా అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ అనేది పక్కన పెడితే ప్రజలకు మాత్రం తీవ్రమైనటువంటి అసౌకర్యం కలిగింది. ఇది వాస్తవము. ఇంటి వద్దకి ఈ 58 నెలల నుంచి తీసుకొస్తున్నటువంటి బిడ్డలు రాలేదని ముసలి ప్రాయంలో ఉన్నటువంటి కొంతమంది వృద్ధులు కూడా మనస్తాపంతో చనిపోయినట్టుగా వార్తలు కూడా వచ్చాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ద్వారా తీసుకొచ్చినటువంటి అతి పెద్ద విప్లవము ఈ వాలంటరీ వ్యవస్థ అనేది. అతి తక్కువ జీతంతో ఒక 500 పథకాలని పైచిలుకు
కార్యక్రమాలని ప్రభుత్వంలో జరిగేటటువంటి వ్యవస్థల ద్వారా వాళ్ళు అందిస్తున్నారు అంటే ఇది అతి తక్కువ డబ్బుతోటి ఒక గొప్ప పెద్ద ఎత్తున మంచి కార్యక్రమాలను ప్రజలకు అందించడం అనేది ఇది మంచి పరిణామం, శుభ పరిణామంగా దీన్ని తీసుకోవచ్చు. సో మేమంతా సిద్ధం యాత్రలు జరుగుతున్న తీరు చూసారు. గతంలో మీ దగ్గర జరిగింది, ఇది 4 ఇంట్లో ఒక సభ మీ దగ్గర జరిగింది. తాజా జరిగిన మేమంతా సిద్ధం తర్వాత పరిస్థితి ఎలా ఉంది పబ్లిక్లో? చాలా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నట్టు ప్రతి చోట చర్చ జరుగుతుంది. ఏ టీ బంకు దగ్గరికి వెళ్ళినా, ఏ రకమైనటువంటి చిన్న మీటింగ్ జరుగుతున్నా తెలుగుదేశం అనేటటువంటి పార్టీ నామరూపాలు లేకుండా పోవడం ఖచ్చితం అని ప్రజలు చర్చించుకుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రోజు రోజుకి మద్దతు పెరుగుతుంది. ప్రజల మధ్యలో ఉన్న ప్రేమ, ప్రజలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న నమ్మకం పెద్ద ఎత్తున కనపడుతుంది ఈ సభల ద్వారా. మిమ్మల్ని కలిసినప్పుడు, మిమ్మల్ని ప్రజలకు పరిచయం చేస్తున్నప్పుడు ముఖ్యమంత్రి గారు చాలా కార్డియల్గా సొంత బ్రదర్ లాగా మాట్లాడడం చూసాం. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారితో మీకున్న అనుబంధం ఏంటి, ఎలా అనిపించింది మాట్లాడుతున్నారు? చాలా చాలా అది చెప్పలేనటువంటి ఆనందాన్ని నాకు ఇచ్చింది. నిజంగా జగనన్న గారు అత్యంత దగ్గరగా నన్ను తీసుకొని వారు ప్రేమని చూపిస్తుంటే అది పట్టలేనటువంటి ఆనందం ఆ రోజు మాటల్లో కూడా వర్ణించలేనిది. ప్రజలు కూడా అంతే పెద్ద ఎత్తున హర్షాతిరేకాలు చూపించినటువంటి పరిస్థితి ఉంది. చాలా గొప్పగా అనిపించింది. వారికి నిజంగా పాదాభివందనం తెలియజేసుకుంటుంది. ఏం చెప్పారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు మీకు చెప్పిన మాట? ఇంటి 3 నెలలు అవుతుంది క్యాంపెయిన్ చేస్తున్నారు, ఎలా ఉంది ఏంటి, ఒక మాట ఏమైనా చెప్పారా జగన్మోహన్ రెడ్డి గారు? వెలిగొండ ప్రాజెక్ట్ విజిట్కి వచ్చినప్పుడు దాదాపుగా ఒక 1.5 అవర్ నేను వారి కారులోనే ఆ టన్నెల్లోకి వెళ్ళి మళ్ళీ ఆ టన్నెల్ నుంచి బయటకు వచ్చేంతవరకు వారి కారులోనే నేను ట్రావెల్ చేసినప్పుడు చంద్ర నీకు చాలా మంచి భవిష్యత్తు ఉంది, నువ్వు బాగా కష్టపడుతున్నావు, నీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది, ఇదే విధంగా కంటిన్యూ అని భరోసా ఇచ్చి వెళ్ళారు. నాకు ఆ రోజు తను ఇచ్చినటువంటి ప్రియారిటీ నా జీవితంలో మర్చిపోలేనటువంటిది. రాజకీయాల్లో చాలామందికి అవకాశాలు వస్తుంటాయి కానీ ఇంత గొప్ప అవకాశం ఆ భగవంతుడు జగనన్న రూపంలో నాకు ఇచ్చాడు. ఓకే, సో ఇప్పుడు నియోజకవర్గానికి సంబంధించిన బిల్స్, ప్రధానంగా మీ నియోజకవర్గానికి సంబంధించిన బిల్స్ని, చాలా సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న బిల్స్ని జస్ట్ ఫోన్ కాల్ లేకపోతే ఒక 1 వీక్ 10 డేస్లోనే మీరు ఎలా క్లియర్ చేయించగలిగారు? అది అంతా జగనన్న గారి మద్దతుతోటే జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు సహకరించారు. 42 కోట్ల రూపాయల డబ్బుని ఇక్కడ ప్రజల అకౌంట్లోకి వేసి నిజంగా ఒక మంచి పరిణామం ఇక్కడ ఏర్పడేలాగా చేసినందుకు వారందరికి అధికారులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. నాకు ముందు నుంచే పార్టీలో ఉన్నటువంటి ఆ సత్సంబంధాల వలన అది సాధ్యమైంది. అధికారులు సహకరించారు, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు సహకరించారు కాబట్టి అది నెరవేరింది. ఓకే, మరి కంటిన్యూస్గా భోజన కార్యక్రమం ఏదో పెడుతున్నారట నియోజకవర్గంలో. ఇప్పుడు ఎలక్షన్ కూడా ఆగిపోయింది, ఎలా అనిపిస్తోంది? కంటిన్యూస్గా 3 నెలల పాటు ప్రజలందరినీ చూసుకుని ఇప్పుడు ఆ గ్యాప్ రావడం? ఎలక్షన్ కోడ్ రావడం వలన ఆపేయడం జరిగింది. వాస్తవానికంటే ఇది ఒక పెద్ద విస్తీర్ణం కలిగినటువంటి కాన్స్టిట్యున్సీ. ఇక్కడ ఒక్కొక్క మండలానికి చాలా గ్యాప్ ఉంటుంది, ప్రయాణ సమయం కూడా చాలా ఎక్కువ ఉంటుంది, ఎండ తీవ్రత కూడా ఎక్కువ ఉంటుంది. ప్రయాణించి వచ్చినటువంటి నాయకులకి, కార్యకర్తలకి ముందు భోజనం ఇచ్చి వారికి ఏ అసౌకర్యం కలగకుండా చేయడం అనేది నా బాధ్యత కాబట్టి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఏ రాజకీయం కోసమో చేయలేదు, అది నా బాధ్యత. దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు చాలా పెద్ద ఎత్తున నా దగ్గరకు వస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి హోటల్స్ కూడా వాళ్ళకి ఏర్పాటు చేయలేనంత పబ్లిక్ వస్తున్నప్పుడు మేము సొంతంగా ఒక టీంను పెట్టి ఏర్పాటు చేసాం. రోజుకి దాదాపు 1500 నుంచి 2000 మంది భోజనం చేసిన రోజులు కూడా ఉన్నాయి. అంటే ఎంత పెద్ద ఎత్తున ప్రజలు ఇక్కడికి వచ్చిపోయారో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈ కోడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని కంటిన్యూ చేస్తా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేటటువంటి ప్రతి వ్యక్తి భోజనం చేసుకొని ఏ అసౌకర్యానికి గురి కాకుండా వెళ్ళడం అనేది నా బాధ్యత కాబట్టి అది ఖచ్చితంగా ఇక్కడ నేను ఉన్నంత కాలం అది కంటిన్యూ చేస్తాను. సూపర్ సార్. ఓకే, జిల్లాకు సంబంధించి చాలా పెద్ద పొలిటికల్ ఫ్యామిలీ మాగుంట ఫ్యామిలీ. అటువంటి సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన ఒక పెద్ద పొలిటికల్ ఫ్యామిలీ మీ పార్టీని వదిలేసి బయటకు వెళ్ళడం, మీకు అపోజిట్ పార్టీ నుంచి ఎంపీగా ఆయన కంటెస్ట్ చేస్తూ ఉండడం మీకు ఏ మేరకు పొలిటికల్గా డిసడ్వాంటేజ్గా ఉండే పరిస్థితి ఉంటుంది? మాకు ఎలాంటి డిసడ్వాంటేజ్ ఉండే పరిస్థితే లేదు. ప్రజలు చాలా
ఒక మంచి ఆలోచనతో ఉన్నారు. జగనన్నకు ఓటు వెయ్యాలా లేదా అనేదే ఎలక్షన్స్ తప్ప అంటే మిగతా మాగుంట గారు ఎటుపోయారు, ఎవరు ఏం చేస్తున్నారు అనేది అసలు సమస్యే కాదు. అది ఎలాంటి ఇంపాక్ట్ చూపించదు. ఇంపాక్ట్ లేదు అసలు మీకు. సో మీ కొత్త ఎంపీ క్యాండిడేట్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి గురించి ఏం చెప్తారు? ఖచ్చితంగా అది ఇక్కడ ప్రజలకి ఒక అదృష్టంలాగే మనం చెప్పాలి. ఎందుకంటే సీఎం గారికి అత్యంత సాన్నిహిత్యం ఉన్నటువంటి వ్యక్తిగా ఇక్కడ పనులు జరగాలి అంటే సీఎం గారి ఆఫీస్లో మనకు ఒక పెద్ద ఎత్తున మద్దతు ఉంటేనే అది జరుగుతుంది. కాబట్టి ఒక ఎంపీగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు రావడం అనేది ఒక శుభ పరిణామం. ఇక్కడ చాలా ఇంటర్నల్ రోడ్స్ వేయాలి, వాటర్కి సంబంధించిన పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకురావాలి, డ్రైనేజ్ వ్యవస్థల నిర్మాణం జరగాలి, ఇక్కడ కాలేజెస్ ఏర్పాటు జరగాలి, డిగ్రీ కాలేజ్ ఏర్పాటు జరగాలి. అనేక వ్యవస్థల్ని తీసుకురావాలంటే కేంద్రంలో కూడా ఒక మంచి వ్యక్తి ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తే అది ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు రావడం అనేది ఖచ్చితంగా ఇక్కడ ప్రజలకి ఒక మంచి అవకాశంగానే మనం భావించాలి. సో ఎర్రగొండపాలెం అంటే మరో పులివెందులో మీరు చాలా సభల్లో చెప్పడం చూస్తున్నా, గెలుపుకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేదు, గ్యారంటీగా వైసీపీ విజయం సాధిస్తుంది. మెజారిటీకి సంబంధించిన టార్గెట్ పెట్టుకున్నారా? వాట్ ఇస్ యువర్ టార్గెట్ ఎర్రగొండపాలెం రిజల్ట్కి సంబంధించి? సార్ ఖచ్చితంగా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోట అయినప్పటికీ కూడా పోటీ చేస్తున్నటువంటి నేను ఒక అభ్యర్థిగా ప్రతి కార్యకర్తని ప్రతి ఓటర్ని కలుసుకుంటున్నాను. వారిని ఓటు అడిగి వారి మద్దతుతోటి గెలవాలనుకుంటున్నాను. ఏదో ఊహల మీద రాజకీయం చేయడం అది మంచి పద్ధతి కాదు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలమైనటువంటి పార్టీ. దానికి తగ్గట్టుగానే నేను నా ప్రచారాన్ని ప్రజల మధ్యలో చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను. పెద్ద ఎత్తున ప్రజల మద్దతు ఉన్నది వాస్తవం. ఖచ్చితంగా గతం కంటే మంచి మెజారిటీ తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాము. ప్రజలు కూడా ఆ విధంగా ఆశీర్వదిస్తారని నమ్ముతున్నాను. రైట్ సార్, చివరిగా మీరు సంక్షేమ పథకాలు 70%, 80% సాటిస్ఫాక్షన్ ఉన్నారు అని చెప్తున్నారు. ఒకసారి చెక్ చేద్దామా? ఏదైనా ఒక ఇంటికి వెళ్ళి జగనన్న సంక్షేమ కార్యక్రమాల గురించి మీరు చెప్తున్న మాట నిజమా, వాళ్ళకి వచ్చాయా లేదా అనేది ఖచ్చితంగా చెక్ చేద్దాం. ఖచ్చితంగా ఒక పాంప్లెట్ వేసి మరి వాళ్ళ ఇంటిలో జరిగినటువంటి అభివృద్ధి ఏంటో తెలియపరిచినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వానికే దక్కింది. ప్రతి కుటుంబంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1,65,00,000 కుటుంబాలలో 1,42,00,000 కుటుంబాలకి లబ్ధి చేకూరింది. ఏ విధంగా చేకూరింది అనేది పూర్తి డేటాతోటి వాళ్ళకి వివరించడం గడప గడప అనే ప్రోగ్రాం ద్వారా మా నాయకులు చేశారు ఆల్రెడీ. ఇప్పుడు కూడా మీరు ఏ ఇంటికి వెళ్ళైనా చెక్ చేయొచ్చు. ముందుగా మీరు ఎవరిని అడగాల్సిన పని లేదు, డైరెక్ట్గా మీరు వెళ్ళి చెక్ చేయండి. ఆ ఇంటిలో ఖచ్చితంగా ఒక పథకం అంది ఉంటుంది, ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమం ఆ గ్రామంలో జరిగి ఉంటుంది. వెళ్దాం, మీరు నేను కలిసి వెళ్దాం ఏదో తప్పకుండా క్యాంపెయిన్ తర్వాత. తప్పకుండా ప్లీజ్. చివరిగా మీ ఫ్యామిలీ గురించి ఏం చెప్తారు? ఎలా ఉన్నారు ఫ్యామిలీ, పిల్లలు అంతా ఎక్కడున్నారు, ఏంటి 3 నెలలుగా 4 నెలలుగా ఎక్కడే తిరిగేస్తున్నారు? నేను జనవరి 2వ తారీఖు రోజు నాకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నాకు అవకాశం ఇస్తూ ప్రకటన వచ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోనే ఉన్నాను. మధ్యలో నా కొడుకు పుట్టినరోజు అప్పుడు ఒకసారి వెళ్ళి వచ్చాను. ఆ మధ్యలో మా సిస్టర్ వాళ్ళ అబ్బాయికి పెళ్ళి ఉంటే ఒకరోజు వెళ్ళి వచ్చాను తప్ప ఈ 2 రోజులు తప్ప ఏ రోజు కూడా నేను మళ్ళీ హైదరాబాద్ ముఖం చూడలేదు. ఖచ్చితంగా రేపు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా ఇక్కడే ఇల్లు కట్టుకొని ఇక్కడే ఉండి నా బాధ్యతని ఖచ్చితంగా ఇక్కడే ఉండి నా బాధ్యతను నెరవేరుస్తాను. జగనన్న సైనికుడిగా ఇక్కడ ప్రజలకి సేవకుడిగా ఉంటాను తప్ప ఏ రకమైనటువంటి దూరం ఉండి రాజకీయాలకు మాత్రం ఖచ్చితంగా అవకాశం ఇవ్వను. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్రశేఖర్ గారు. ఇది చంద్రశేఖర్ గారు చెప్తున్నమాట. చూద్దాం, చంద్రశేఖర్ గారు క్యాంపెయిన్కి వెళ్తున్నారు. ఏదో ఒక విలేజ్కి వెళ్ళి ఆ ఇండ్లలో సంక్షేమ పథకాలు వచ్చాయా లేదో ఒకసారి మనం కూడా చెక్ చేద్దాం, రియాలిటీ చెక్ చేద్దాం. ఓకే ఓకే, వెరీ గుడ్. ఎంత వచ్చి ఉంటుందమ్మా మన ఇంట్లో? ఉంటుందా? ఒక 2 లక్షల పైన ఉంటుందా? చాలా సంతోషం. సహాయం చేయమ్మా, జగనన్నకి సహాయం చేయండి. ఏమేమి స్కీమ్స్ వస్తున్నాయేమో మీకు? అమ్మఒడి వచ్చింది సార్ నాకు. ఇంకా ఒక అబ్బాయికి వైఎస్ఆర్ ఆసరా చేయూత వచ్చింది. పొదుపు ఈ ఆసరా పడ్డాయి. ఎట్లా ఎవరిని తీసుకొచ్చి డబ్బులు ఇస్తున్నారా? అకౌంట్లో వేస్తున్నారు? అకౌంట్లో వేస్తారు సార్. ఎవరు డబ్బులు లంచాలు అడగట్లేదా? ఎవరేం తీసుకోలేదు. ఓకేనా? మీకు పథకాలన్నీ బాగానే ఉన్నాయా? బాగానే పెట్టినా సార్. 2 అబ్బాయిలు జరిగింది కదా సార్. మా అబ్బాయి పెద్ద సార్, బీటెక్.
చాలా బీటెక్ అంటే విద్యాదీవెన వచ్చిందా? విద్యాదీవెన కూడా ఇద్దరికి వచ్చింది సార్. చాలా సంతోషం అమ్మ. సహాయం చేయండి, మళ్ళీ జగన్ అన్న వస్తే ఇంకా మంచి జరిగిద్ది. సహాయం చేయండి తల్లి, ఓకేనా? ఎన్ని ఇస్తున్నారేడా? 15 ట్యాంకర్లు నా సొంత డబ్బులతోటి 15 ట్యాంకర్లు తిప్పుతున్నాయి ఇక్కడ. పెన్షన్ వచ్చిందా? పథకాలన్నీ వచ్చినాయా? మళ్ళీ ఏమొద్దంటావే? అన్నీ రావాలి. అది జనాల డబ్బు, ప్రజల డబ్బు. జగనన్న ప్రజల డబ్బు ప్రజలకే ఇచ్చాడు. ఏందమ్మా నీళ్ళేనా? నీళ్లు కావాలా, ఇట్లా తిండి కావద్దు. చేత కానప్పుడు ఏం చేసేది? చేతి కింద కొడుకు పోయినప్పుడు ఏం చేద్దాం? ఈ వీడియో జగన్మోహన్ రెడ్డి గారు చూస్తారు, ఏం చెప్తావు చెప్పు. జగన్మోహన్ రెడ్డి గారికి చూస్తున్నారు మిమ్మల్ని. ఏం చేస్తే మంచి నీళ్ళు అయ్యా, పిల్లలకు చూసుకోయా అంటున్నా. ఏం చెప్పాలి? పిల్లలకి ఏం చూడాలి? ఏం చేయాలంటే అబ్బలేని పిల్లల్ని ఒకరు సహకరించాలి కదా. ప్రభుత్వం కాక ఎవరు సహకరిస్తారు మమ్మల్ని? అంతే, గవర్నమెంటే కదా. మరి ఇంకా ఆయన ఉంటే నడవలేపా, నేనుంటే చేయలేకపోతే రెండే మాకు సాయం చేయమంటుండ. నేను వేసే ఓటు ఉండదు, మీరు పెట్టే బిచ్చ మాకు ఉంటది. అయ్యో భిక్ష కాదు, నీ హక్కు అది. అయితే మళ్ళీ నీ హక్కు కాదు నీ అది. ఏమేం పథకాలు వచ్చినాయి అమ్మ మన ఇంట్లో? ఏం వచ్చినాయి? పింఛన్ వచ్చినాయి, పిల్లలకు స్కాలర్షిప్లకు. విద్యా దీవెన వచ్చిందా? వసతి దీవెన వచ్చిందా? మీకు ఏమన్నా ఈ ఆసరా అవి వచ్చినాయా? చేయూత వచ్చిందా? చూడండి, మంచి చేస్తున్న జగన్ అన్నని, అదే మంచి చేస్తున్న జగన్ అన్నని మళ్ళీ ఓటేసి గెలిపిద్దాం. అయ్యా ఎప్పటికైనా జగనే అనుకో, అంతేనా? చెప్పకపోయినా వచ్చినా రాకపోయినా వచ్చినా దాంట్లోనే మట్టి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. నా కొడుకు కూడా దాంతోనే ఒరిగిపోయిండు, మంచి నాయకుడే ఒరిగిపోయిండు. నాకు ఆయన థ్యాంక్ యూ. జగన్ అన్నే నీ కొడుకు అనుకున్నారు. జగన్ నా కొడుకు. థ్యాంక్ యూ. వస్తుందా మీకు పెద్ద ఆయన? పథకాలన్నీ వస్తున్నాయా? పిల్లలు ఉన్నారు కదా, ఇది అమ్మఒడి వస్తుందా? ఆసరా వచ్చిందా? ఇంకేం కావాలి మా గవర్నమెంట్ దగ్గర నుంచి? మీకు గవర్నమెంట్ దగ్గర నుంచి ఇంకేం కావాలి? ఏం కావాలనుకుంటున్నావు నువ్వు? నీళ్లు. మీ ఊరికి ఇప్పుడు 15 వాటర్ ట్యాంకర్స్ ఇస్తుంది, మన పార్టీ ద్వారానే ఇస్తున్నాం. అది ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి బోర్లు వేయించలేం కాబట్టి వాటర్ ట్యాంకర్లు పెట్టాం. రేపు ఎలక్షన్ కోడ్ అయిపోయిన వెంటనే బోర్లు వేపిస్తా. ఇక్కడ సాగర్ జలాలు శాంక్షన్ వచ్చింది, మీ ఇంటింటికి నీళ్లు వస్తాయి. సహాయం చేయండి, ఫ్యాన్ గుర్తుపై ఓటేయండి, సరేనా తల్లి? పెద్దవాళ్ళు 10 మందికి చెప్పాలి, మంచి చేస్తుంది జగనన్న. పెద్దవాళ్ళకి, ఆడవాళ్ళకి పట్టాలు ఇస్తున్నాడు, హక్కులు కల్పిస్తున్నాడు, అన్నీ చేస్తుంది ఆడవాళ్ళకే ముఖ్యంగా ఇంట్లో, కుటుంబంలో. కాబట్టి మీరందరి దీవెన జగనన్నకు ఉండాలి, సరేనా? థ్యాంక్ యూ అమ్మ. మేమంతా జగనన్నం సైనికులమే. మీరు వేసే ఓటు జగనన్నకి వేసేది, నాకు కాదు, సరేనా? థ్యాంక్ యూ అమ్మ. ఫ్యాన్ గుర్తు మీద మీ ఓటేసి సహాయం చేయండి తల్లి. వేస్తాం సార్, నీకే. నా కూతురు కొడుకు ఇద్దరు వికలాంగులు, మరి వాళ్ళకి న్యాయం చేయాలి సార్. ఇప్పుడు పెన్షన్ వస్తుందా లేదా వీళ్ళిద్దరికి? ఒక్కదానికి వస్తుంది, ఆ అబ్బాయికి రాదు. అబ్బాయి ఎవరు? అదిగో ఇక్కడ ఏమన్నా ఉండడు సార్. మరి వాళ్ళిద్దరికి ఏదో ఒకటి. ఎవరు అబ్బాయి?